నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిరిగించి అరకు కాఫీ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు. గిరిజన తేనెను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, గిరిజనుల్ని అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులకి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంచార జాతి అయిన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులని పరిశీలించారు. ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలను కూడా చేసేవాడు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి. బాగా కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే, బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు అది డాబరు గిరిజన కూడా ప్యానల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఇస్ ఆల్ హి హస్ హైజాక్డ్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పెయింటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్. సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 కేజీ 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? నెల మనాలు ఇస్తారు. మనాలు ఇచ్చేసి ఓకే, మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం, గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన. నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు. హత్య కేసులో చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు? సుబ్బరాయుని చంపిన శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్. ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం
ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. బాపట్ల జిల్లా చీరాలలో సినీ సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ సలామాత్ ఫ్రెండ్ సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఘట్టంనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలోను చీరాల మహిళా మండలిలో ఉన్న వృద్ధులకి అన్నదానం చేశామని, మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకి హృదయ సంబంధిత వ్యాధులకి ఉచితంగా గుండెలు అమరుస్తున్నారు. అదేవిధంగా ఆయన కూతురు కూడా ఇదే పందాలు పయనిస్తూ ఉన్నారు. రాజకీయానికి అతీతంగా ఈ సేవలు ఘట్టంనేని వంశం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు మిఠాయి వెంకటేశ్వర్లు, బోనిగల యోహను తదితరులు పాల్గొన్నారు. ఎండలకి, వానలకి, వర్షాలకి, తుఫాన్లకి వాసు దీని మీద కూడా ఘట్టమనేని ముద్దుబిడ్డ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి వారసుడైన ఘట్టమనేని ఫ్రెండ్స్, 2 రాష్ట్రాల సింహం, ఏ రికార్డు కొడితే బద్దలు కొడితే రికార్డు బద్దలైతో వాడే మా మహేష్ బాబు. ఈరోజు మహేష్ బాబు 59వ జన్మదినోత్సవం జరుపుకోవడం చీరాలలో ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు మేము పునీతమై ఉన్నాం. ఉదయాన్నే మొక్కలు నాటి స్థానిక ప్రాంగణంలో తిప్పంలో, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మీద సూపరింటెండెంట్ సుభాషిణి మేడం గారి మంచి సహకారంతో మేము అక్కడ పళ్ళు, బ్రెడ్, అరటిపళ్ళు, కాయలు మొత్తం పంపిణీ చేసి, ఆ తర్వాత స్థానిక మహిళా మండలి అయిన ఉత్త ఓల్డ్ ఏజ్ హోమ్ అనాథాశ్రమాలలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సేవా కార్యక్రమం చేపట్టడానికి మాకు ముఖ్య స్ఫూర్తి మా ఘట్టమనే సింహం, మా ప్రాణదాత సమానుడైన సూపర్ స్టార్ కృష్ణ గారితో మాకు అలవాటైనది. కృష్ణ గారు సేవా కార్యక్రమం చేయడంలో ఎంత విశిష్టత ఉందో, అతని వంశంలో నుంచి కూడా అతని కొడుకు సంవత్సరానికి 30 కోట్లు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించడం కానివ్వండి, పూర్వ విద్యార్థులు చదివించడం కానివ్వండి, కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అతని అభిమానులుగా మేము ఊరుకోం. వాళ్ళు రాజకీయ అతీతంగా ఆ కుటుంబం ఉంటుంది.
ఆ రాజకీయాలకు అతీతంగా మా అభిమానులు కూడా అలాగే ఉంటారు. కానీ సేవా కార్యక్రమం ముందుకు పోతుంటాం. సూపర్ స్టార్ కృష్ణాభిమానులు కానీ మేము ఉంటాం, బ్రతుకుతాం. బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో మాలల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరలా పునఃసమీక్షించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ తీర్పు వలన ఎస్సీ సామాజిక వర్గంలో ఒక సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీలను ఏబిసిడి వర్గాలుగా విభజించడం జరిగిందని గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాదిగ సోదరులు కూడా మాతో కలిసి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్, చప్పిడి ప్రీతం, మేడిగి రమేష్ బాబు, మల్లెల బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైలు. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ బాల మహాసభ. ఈ సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్, బాల మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండమూరి ప్రకాష్, బాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు చప్పటి ప్రీతం, అదేవిధంగా పేర్లి రత్నం, రమేష్లు దళిత మహాసభ నాయకులు వాళ్ళు పాల్గొన్నారు. ఇక్కడ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 1వ తేదీన ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైందని, ఈ తీర్పుకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ కూడా దీన్ని ఖండిస్తూ ఇది రద్దు చేసేంత వరకు ఉద్యమం చేసే దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఎందుకంటే ఇంత ఈ 565 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ జీవై చంద్రచూడ్ గారు మౌలిక అంశాలని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను విస్మరించి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం పొందుపరిచిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ప్రత్యేకమైన తెగల వాటికి సుప్రీంకోర్టు జస్టిస్ నుండి మొదలయ్యారు. ఎందుకంటే అంత ధర్మార్థంగా జడ్జీలను వాళ్ళే నిర్మించుకొని రాజ్యాంగ వ్యతిరేకంగా ఇష్టమైన తీర్పులు ఇస్తా ఉన్నాం. ఇక ఈ రాష్ట్రానికి వస్తే ఎంఆర్పిఎస్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ తీర్పుతో సంబంధం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసే కాదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేసిన చట్టం అది 20/2000లో జరిగిన 20/2000 ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని 2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సంతోష్ హెగ్డే రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టం చల్లదు, ఇది 341 అతిక్రమిస్తుందని కొట్టేశాక ఈ ఉభయ రాష్ట్రాల్లో ఇప్పుడు చట్టం లేదు. ఈ చట్టం ఏంటంటే ఈ జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని అప్పటికే పంజాబ్ రాష్ట్రంలో అమలవుతున్న అక్కడ వర్గీకరణ ఏదైతే ఉందో వాల్మీకులు, మజ్లిసీలకు 50% అవకాశాలు కల్పించే చట్టాన్ని అక్కడ ఉన్న ఈవీ చెన్నై జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి అక్కడ హైకోర్టు కొట్టేసింది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న మజ్లిసీకులు, వాల్మీకులు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెంకి మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్దెంకి బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురుకాయ పాలెం నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పర్యావరణ ప్రేమికులు రోటరీ మాజీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు గారి జన్మదినం సందర్భంగా వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు అందరికీ ఎల్ఐసి బ్రాంచ్ తరపున చాక్లెట్స్, బిస్కెట్లని పంపిణీ చేయడం జరిగింది.
ఏ ప్రవీణ్ ఫ్లెక్సీ సక్రంగా పట్టుకోరా పైకి లేవా అది సరే పట్టుకురా శృతి అందరూ లెవెల్ చూసుకోండి ఒకటే లెవెల్ మేడం రండి మీకు కాదు పిల్లలకి అయ్యి ఇంటికి వెళ్ళి ఆడుకోవడానికి అర్థం లేదు ఆడవండి మనం పుట్టినరోజులు పెళ్లి రోజులు అనేక శుభదినాలలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే హంగు ఆర్భాటాలు కేక్ కట్టింగ్స్ దండలు వేసుకోవటాలు ఇవి కాదు. మనం సమాజహితంగా ఈ భూమి మీద పుట్టినందుకు మనం ఈ పుడమ తల్లికి మనం ఏం చేస్తున్నాం, మనం జీవించినంత కాలం ఎలా జీవించాం, జీవించినంత కాలంలో మనం ఏమైనా ఈ సమాజానికి ఇచ్చి వెళ్తున్నామా లేదా అనే క్వశ్చన్ వేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అవి వాయు భారత పౌరులైన చిన్నారులు చిన్నాటి నుంచే ఇవి అలవర్చుకోవాలి. ఏంటి, పర్యావరణ పరంగా జీవించాలి. మనం అందరం కూడా పర్యావరణంగా జీవించినట్లయితే మనము 10% ఉపయోగపెడితే మనకు 100% మనకి ఇస్తుంది ప్రకృతి. ఇది అక్షర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షరాల నిజం. ఎందుకంటే పుట్టిన ప్రతి మానవుని కూడా ప్రకృతి హితంగా, జీవరాశి హితంగా, సామాజిక హితంగా జీవించాలి. అలా జీవించినప్పుడే మానవుడు సంపూర్ణ. ఎల్ఐసి ఈ రోజు పర్టికులర్ గా భారతదేశం మొత్తం కూడా ప్లాంట్ ఏ లైఫ్, ప్లాంట్ ఏ లైఫ్ అంటే ఒక మొక్కని జీవితానికి ఇవ్వండి, ఒక మొక్క జీవితానికి ఇవ్వండి అని చెప్పేసి ఒక ఆల్ ఓవర్ ఇండియా ఒక యాంథమ్ లాగా ఫార్వర్డ్ చేశారు. అది ఈరోజు 9వ తారీఖు ఆగస్టు ప్రతి సంవత్సరం కూడా. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లా ఒక స్కూల్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకున్న ప్రేమ ఏజెంట్ మిత్రుడు త్రిమూర్తులకి వాళ్ళ సహకారంతో, మా ఆఫీస్ స్టాఫ్ సహకారంతో ఒక 50 తులసి మొక్కలు ఈరోజు మనం పంచడం జరిగింది. మీ అందరికీ మేము చాలా చాలా ధన్యవాదములు. ఇదే కార్యక్రమం ప్రతి ఏరు జరుగుతుందని మీకు చెప్తున్నాను. రెండోది, ప్రతి వ్యక్తి కూడా ఇంటి చుట్టూ 10 చెట్లు మినిమం నాటాల్సిన సిద్ధాంతం అయితే ఉంది. తప్పనిసరిగా మీరు పాటించాల్సిన పరిస్థితి ఉంది. పిల్లల్ని ఏ విధంగా పెంచుతామో చెట్లు కూడా అదే విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.